బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం. బోధిస్తున్న నేను కానీ, వినుచున్న నీ బిడ్డలు కానీ, నీ వాక్యము వింటున్నప్పుడు ఎక్కడ కూడా మేము నీ వాక్యాన్ని నిర్లక్ష్యపరుచుకోకుండా వాక్యాన్ని మా హృదయములో దాచుకొని వాటి ప్రకారము నడుచుకొని భూమి మీద నీకు మహిమ తెచ్చేవారిగా మమ్మలను చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ ప్రణాళికలో, నీ ఉద్దేశంలో నన్ను మమ్మలను నడిపించండి తండ్రి. నీ వాక్య క్రమాన్ని మేము పాటించి నీ బోధలో, నీ శిక్షలో మేము పెరుగునట్లుగా నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ సన్నిధిలో ఇంతవరకు మీరు మాతో ఉండి నడిపించినందుకు వందనాలు. మిగిలిన సమయములో కూడా మీరుండి నీ పరిశుద్ధాత్మ సహాయముతో ఈ కూడికను జరిగించి మహిమ పొందమని మీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకొనొచ్చు. మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దైవ గ్రంథంలో మత్తయి సువార్త 10వ అధ్యాయములోనికి మనము వచ్చాం. మత్తయి సువార్త 10వ అధ్యాయములో దేవుడు తన శిష్యులను పిలిచి వారికి అధికారం ఇచ్చినట్లుగా లేఖనాలలో గత వారములో మనము చూసాము. ఎవరికి అధికారం ఇచ్చాడో, ఎవరికి అపోస్తలులు అని పేరు పెట్టాడో, ఎవరిని పిలిచాడో ఆ విషయాలన్నీ కూడా మనం గత పాఠంలో నేర్చుకున్నాం. ఈరోజు దైవ గ్రంథములో నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనము నుండి 15వ వచనం వరకు నేను చదువుతాను. మీరందరూ బైబిల్ గ్రంథాన్ని తెరచి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనము నుండి 15వ వచనం వరకు మనము చదువుకుందాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించున్నప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు.
ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని పిలిచాడు, పిలిచిన వారిని పంపుచున్నాడు, పంపక ముందు వారికి అధికారం ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనం గుర్తించవలసిన విషయాలు. ఒకసారి 10వ అధ్యాయములో మొదటి వచనాన్ని చూస్తే పిలిచి, శిష్యులను పిలిచి అనే మాట మనము చూస్తున్నాం కదా. పిలిచిన దేవుడు ఆ చివరి లైన్లో ఏమన్నాడంటే వారికి అధికారం ఇచ్చెను అని వాక్యములో చూస్తున్నాం. దేనికి అధికారం ఇచ్చాడు? అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. అంటే ఇప్పుడు ప్రభువు వారికి అధికారం ఇవ్వకపోతే వారు ఏ స్వస్థత అయినా చేయగలరా? ఏమండి, చేయగలరా? చేయలేరు. అంటే ప్రభువు అధికారం ఇచ్చాడు గనుక, ప్రభువు పిలిచి వారిని ప్రియులారా ఈ విధంగా చెయ్యండి అని చెప్పాడు గనుక వారిని అపోస్తులుగా దేవుడు ఏర్పాటు చేశాడు గనుక వారికి ఈ అధికారం ఇచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే 5వ వచనంలో పంపుచు అనే మాట చూస్తున్నాం. ఆ యేసు ఆ 12 మందిని ఏం చేస్తున్నాడు? పంపుచు. పిలిచాడు, అపోస్తులు అని పేరు పెట్టాడు, అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని పంపుచున్నాడు అనే మాటలు మనము మనసులో పెట్టుకొని ఈ విషయాలు వినాలి. ఎందుకంటే ఈ రోజున ఈ వాక్యాలను అపార్థం చేసుకొని అపోస్తులులాగా మేము కూడా చెయ్యగలము అని అనుకుంటూ ఎంతో మంది భ్రమపడిపోతూ ఉన్నారు. అధికారం ఇచ్చింది దేవుడు అపోస్తులకు, పిలిచింది అపోస్తులను, అపోస్తులు అని పేరు పెట్టింది శిష్యులకు, పంపిస్తున్నది వారిని. ఎక్కడికి పంపిస్తున్నాడు ఆయన? లోకములోనికి పంపించట్లేదు. మొదట ఆయన మీరు గుర్తించండి, శిష్యులను పిలిచినవాడు, పంపిస్తున్నవాడు, అధికారం ఇచ్చినవాడు, అపోస్తులు అని పేరు పెట్టినవాడు వారిని ఎక్కడికి పంపుతున్నాడు? లోకములోనికి వెళ్ళండి అనట్లేదు. వాళ్ళని ఎక్కడికి పంపిస్తున్నాడో చూడండి. 5వ వచనం ఒక్కసారి మనము చదువుకుంటే, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. చాలండి. ఈ మాటలు తీసుకొని చాలా మంది అపార్థం చేసుకున్నారు, అపార్థంగా మాట్లాడుతున్నారు. ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చింది మానవులందరి కొరకు కాదు, మనుషులందరికీ కొరకు కాదు, ఇశ్రాయేలీల కొరకు మాత్రమే వచ్చాడు ఆయన. అందుకే తన శిష్యులను కూడా పంపిస్తూ ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? అన్యుల జనుల యొద్దకు వెళ్ళొద్దు అన్నాడు, వాళ్ళ మార్గములలోనికి ప్రవేశించొద్దు అన్నాడు. ఆ తరువాత ఏ సమరయుల పట్టణములలోనికి మీరు వెళ్ళొద్దు అన్నాడు. కేవలము ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళమన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ఇశ్రాయేలీలను మాత్రమే రక్షించటానికి వచ్చాడు తప్ప అందరినీ రక్షించటానికి రాలేదు అనేటువంటిది క్రీస్తు విరోధుల వాదన ఈ వచనాన్ని తీసుకొని. కాబట్టి ప్రియులారా, మనము బాగా ఆలోచన చేయాలి. దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు ఇక్కడ తన శిష్యులను ఎందుకు ఇశ్రాయేలుల ఇంటికే వెళ్ళమంటున్నాడు? ఎందుకు ఇశ్రాయేలు వంశములోనికే వెళ్ళమంటున్నాడు? ఇశ్రాయేలీలలో మళ్ళీ నశించిన గొర్రెల యొద్దకే ఎందుకు వెళ్ళమంటున్నాడు? అన్యుల మార్గములోనికి ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు? సమరయుల పట్టణములలోనికి ఎందుకు వెళ్ళొద్దు, ప్రవేశించొద్దు అని మాట్లాడుతున్నాడు అనంటే, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు రాకమునిపే ఇశ్రాయేలీలు దేవుని చేత ఏర్పాటు చేయబడిన సాంపాద్యం వాళ్ళు.
ఇశ్రాయేలీలు జనాంగములన్నిటిలో కూడా దేవుడు ఇశ్రాయేలీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలీలు దేవుని మార్గములలో నుండి తప్పిపోయారు. అంటే ఇంటి వాళ్ళే ఏమైపోయారు? దారి తప్పారు. చూస్తున్నాం కదా మనం యోధా రాజులను గురించి, ఇశ్రాయేలు రాజులను గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇశ్రాయేలీలు దేవునిని విడిచిపెట్టి జీవము కలిగిన దేవునికి విరోధముగా అన్య దేవతలను ఆరాధించి అన్యులలో ఏమైపోయారు? వాళ్ళు మాటి మాటికి కలిసిపోయారు. వాళ్ళ పనులు చేస్తూ దేవుని యొక్క చిత్తాన్ని వారు నెరవేర్చలేదు గనుక, వారు నశించిపోయిన వారిగా బ్రతుకుతున్నారు గనుక, వారి యొక్క జీవితాలు దేవునికి దూరముగా ఉన్నాయి కనుక దేవుడు వారిని బబులోను దేశానికి అప్పగించేశాడు కదా. అప్పగించినటువంటి ఈ ప్రజలలో తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా? బయటకు వచ్చిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత వారిని విడిపించిన తర్వాత వీళ్ళల్లో ఏమైనా మార్పు వచ్చిందంటే మార్పు రాలేదండి. వీళ్ళల్లో మార్పు రాలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు బయటికి వెళ్ళి అన్యజనుల మధ్యకు వెళ్ళి, లేక సమరయుల పట్టణానికి వెళ్ళి, మీరు దేవుని మాటలు వినండి, దేవుని నమ్మండి, పరలోక రాజ్యము సమీపించిందని వారికి చెప్పాడనుకో, వాళ్ళు ఏమంటారో తెలుసా? నీ ప్రజలే దారి తప్పి తిరుగుతున్నారు, నీ ప్రజలే మీ మాటలు వినకుండా బ్రతుకుతున్నారు, మీ ప్రజలే వారు అన్య దేవతలుగా మా దేవతలను ఆరాధిస్తున్నారు, ముందు వాళ్ళకు బోధించుకోండి అని చెప్పరు, అని అనరు. అందుచేత ప్రభు ఇప్పుడు అన్యజనులలోనికి వెళ్ళక ముందు తన ఇంటి వారిని మొదట ఏం చేసుకోవాలనుకుంటున్నాడు? బాగు చేసుకోవాలనుకుంటున్నాడు. నశించిపోయినటువంటి ఇశ్రాయేలు ఇంటి వారిని ముందు బాగు చేసిన తర్వాతే ఆయన బయటికి వెళ్ళాలి. అది వాక్యము చెప్పినటువంటి ఉద్దేశం. వాక్యము ప్రవచించినటువంటి విషయం. ఇర్మియా గారు ప్రవచిస్తూ ఒక మాట చెప్పాడు చూడండి. వాక్య భాగములో ఇర్మియా గ్రంథం దేవుని వాక్యములో నుండి మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాట 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, దేవుని వాక్యములో 31వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు. ఏ నిబంధన? క్రొత్త నిబంధన చేయు దినాలు వస్తున్నాయి అని చెబుతున్నాడు. ఇర్మియా గారు ప్రవచిస్తున్నాడు. చదవండి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను ఏం చేసుకున్నారు? ఏవండి? భంగము చేసుకున్నారు. చూడండి, దేవుడు వారికి మొదటి నిబంధన ఇచ్చాడు కదా, ధర్మశాస్త్రమును ఇచ్చాడు కదా, విధులను, శాసనములను, కట్టడలను ఇచ్చాడు కదా. వాటిని ఏం చేసుకున్నారు? వాళ్ళు భంగము చేసుకున్నారు. ఎందుకు భంగము చేశారు? ఆయన మాట వినకపోవటం వలన భంగం చేసుకున్నారు. దేవుని మాట వినలేదు. దేవుడు ఏ ప్రజలనైతే సాంపత్యంగా చేసుకున్నాడో, ఏ ప్రజలైతే దేవుని మాట విని లోకానికి మాదిరిగా కనపడాలనుకున్నారో, ఏ ప్రజలనైతే ఆయన పిలుచుకొని సాంపత్యంగా చేసుకున్నాడో, వారు దేవుని మాట ధిక్కరించి బ్రతుకుతున్నారు. అంటే తన ఇంటి వారే పాడైపోయారు. ఒక్కసారి మీరు నిర్గమాకాండములోనికి వస్తే వారిని దేవుడు ఎంతగా తన యొక్క పిల్లలుగా చేసుకున్నాడో ఒకసారి చూడండి. నిర్గమాకాండము దేవుని వాక్యములో 15వ అధ్యాయము, నిర్గమాకాండము 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు. ఎవరు సంపాదించిన ప్రజలు? నీవు సంపాదించిన ఈ ప్రజలు అన్నాడు. ఎవరు సంపాదించిన ప్రజలు? ఎవరు సంపాదించిన ప్రజలండి? ఇశ్రాయేలీలు.
దేవుడు సంపాదించిన ప్రజలు కదా వీళ్ళు. మిగిలిన వాళ్ళు సంపాదించుకోలేదా? ఇశ్రాయేలీయులనే సంపాదించుకున్నాడా? ప్రియులారా, వీళ్ళ ద్వారా మిగిలిన వారిని సంపాదించుకోవాలని దేవుడు ఆశించాడు. వీరిని ముందు పెట్టుకున్నాడు. ఎందుకు? అబ్రహాముతో నిబంధన చేశాడు, ఇసాకుతో నిబంధన చేశాడు, యాకోబుతో నిబంధన చేశాడు. ఆయన నిబంధన తన యొక్క ప్రజలుగా ఇశ్రాయేలీయులలో నెరవేర్చాలని దేవుడు ఆశించాడు. గాని ఆయన చేసిన నిబంధనను వారు ఏం చేశారంటే భంగము చేసుకొనిరి. వాళ్ళే చేసుకున్నారు భంగం. మాటి మాటికి దేవుని మాట వినకపోవటం, శిక్ష రాగానే మొర్ర పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ దేవునికి దూరం అయిపోవటం, మళ్ళీ దేవుడు శిక్షించటం, మళ్ళీ వారు మొర్ర పెట్టడం, దేవుడు వాళ్ళని కాపాడటం, మళ్ళీ తర్వాత వాళ్ళు దారి తప్పిపోవటం, ఇలా జీవిత కాలములో వాళ్ళ జీవితాలన్నీ ఇలాగే జరిగిపోతూ వచ్చాయి. దేవుని సాంపాద్యముగా వారి జీవితాలు ఏమాత్రము కూడా బాగుపడకుండా దేవుని మాటకు అవిధేయులుగానే వారు బ్రతుకుతూ వచ్చారు. ఆయన సంపాదించిన ప్రజలు, ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలు. ఆయన అక్కడ ఇంకొక మాట అంటాడు చూడండి, పై వచనాల్లో మనము చూస్తే 13వ వచనం, నీవు విమోచించిన ఈ ప్రజలు అని అన్నాడు చూడండి. నీవు విమోచించిన ఈ ప్రజలు. ఏమండి 17వ వచనం చదవండి. నీ స్వాస్థ్యమైన కొండ మీద అన్నాడు. అంటే ఇవన్నీ ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలును గురించి మాట్లాడుతున్నాడు. నేను సంపాదించిన నా ప్రజలు, నేను విమోచించిన నా ప్రజలు, నేను నిర్మించిన నా ప్రజలు, నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రజలు, నా స్వాస్థ్యమైన నా కొండ అని వాళ్ళను గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఎందుకు దేవుడు వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాడంటే వీరి ద్వారా ప్రపంచానికి దేవుడు తెలియాలి, వీరి ద్వారా ప్రపంచానికి దేవుని శక్తి తెలియాలి అని దేవుడు ఏర్పాటు చేసుకుంటే వీళ్ళు దేవుని యొక్క స్త్రీలారా ఉన్నతమైన స్థానాన్ని పోగొట్టుకొని పాడైపోతూ వచ్చారు. ఇక చివరికి వచ్చేసరికి వీళ్ళ స్థితి ఏమైపోయిందంటే దేవుడు వీళ్ళల్లో దేవునికి ఇష్టము కాని వారందరినీ అరణ్యంలో సంహరింపచేశాడు కదా. అందరినీ, మొదటి తరములో ఉన్న వారందరినీ ఏం చేశాడు? అరణ్యములో నాశనము చేశాడు. ఒక్క కాలేబు యెహోషువలు తప్ప. ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన వారిలో ఒక్క కాలేబు యెహోషువలు తప్ప మిగిలిన వారందరూ ఏమైపోయారు? మార్గమధ్యములోనే సంహరింపబడ్డారు. ఆ సంహరింపబడినటువంటి వారిలో ప్రజలు మాత్రమే కాదు ప్రియులారా, దేవుని మాట తప్పిపోయినందుకు దేవుడు కనాను దేశానికి సాత్వికుడు, దేవుని ఇంటిలో నమ్మకస్తుడైన మోషేను కూడా రప్పించలేదు, అహరోనును రప్పించలేదు, మిరియామును రప్పించలేదు. వాళ్ళు కనాను దేశము చూడకుండానే ఏమైపోయారు? వాళ్ళు కూడా మైదానములోనే, ఆ మోయాబు మైదానములోనే నశించిపోయినట్లుగా, చనిపోయినట్లుగా దైవ గ్రంథములో మనము చూస్తున్నాం. ఇక రెండవ తరము యెహోషువ నడిపించాడు కదా. మొదటి తరం అంతటిని దేవుడు తీసివేసిన తర్వాత రెండవ తరాన్ని యెహోషువ నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రెండవ తరములో కూడా వాళ్ళు ఏమైనా దేవుని మాట విన్నారా? వినలేదు. ఆ రెండవ తరములో పుట్టిన వాళ్ళు దేవుని మాట ఏమైనా విన్నారా అంటే ప్రియులారా, వాళ్ళల్లో కూడా ఎక్కువ మంది దేవుని మాట ఏం చేయలేదు? వినలేదు. అందుచేత యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేసరికి వీళ్ళ స్థితి ఎలాగుందంటే వీళ్ళల్లో అనేక రకాలైన భాగాలుగా ఏర్పడి పరిసయ్యులుగా కొంతమంది, సద్దుకయ్యులుగా కొంతమంది, శాస్త్రులుగా, అదేవిధంగా ఇంకా రకరకాలైనటువంటి జాతులుగా ఏర్పడారు యూదా ప్రజలందరూ. ఇశ్రాయేలు జనాంగం అంతా పరిసయ్యులు వాళ్లే, సద్దుకయ్యులు వాళ్లే, శాస్త్రులు వాళ్లే, అన్ని వాళ్లే. వీళ్ళల్లోనే మళ్ళీ కొన్ని విభేదాలు వచ్చాయి. పరిసయ్యులేమో ఆత్మను నమ్ముతారు, దేవుణ్ణి నమ్ముతారు. సద్దుకయ్యులు ఆత్మను నమ్మరు, దేవుణ్ణి నమ్మరు. వాళ్ళెవరు? వీళ్ళెవరు?
ఇశ్రాయేలీలే. వాళ్ళల్లో నుంచి విభాగించబడినటువంటి వేళల్లో ఇన్ని రకరకాలైనటువంటి వారిగా ఏర్పడి ప్రియులారా చాలా దేవుని దృష్టిలో ద్రోహులైపోయారండి. యేసుక్రీస్తు ప్రభు వారికంటే ముందుగా వచ్చిన యోహాను గారు కాలము నాటికి ప్రజలందరూ మార్గము తప్పిపోయారు. ప్రజలందరూ దేవునికి దూరమైపోయారు. దూరమైపోయినటువంటి ఆ ప్రజల యొద్దకు, ఆ అరణ్యవాసులుగా ఉన్నటువంటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు యొద్దకు యోహాను వెళ్ళి చెప్పిన మాట, పరలోక రాజ్యము సమీపించింది, మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి, బాప్తిస్మము పొందండి అని చెబితే అప్పుడు అనేకులు ఆయన మాట విని ఆ ఉగ్రతను తప్పించుకునే బోధన విని బాప్తిసం పొందటానికి వస్తున్నారు. ఆ వచ్చినటువంటి వారిలో పరిసయ్యులున్నారు, సద్దుకయ్యులున్నారు, శాస్త్రులు, వీళ్ళందరూ కూడా వచ్చారు. అయితే వాళ్ళను చూచినటువంటి యోహాను గారు ఒక మాట మాట్లాడాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? ఎవరితో మాట్లాడింది ఆ మాటలు యోహాను గారు? ఒకసారి చూడండి బైబిల్ గ్రంథములో మనము చూస్తే అదే మత్తయి సువార్త దేవుని వాక్యములో 3వ అధ్యాయం 5వ వచనము చదవండి. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. చూసారా, ఎవరితో ఈ మాటలు చెబుతున్నాడు యోహాను గారు? ఏవండి, ఎవరితో? ఇశ్రాయేలీలతో చెబుతున్నాడు. ఇక్కడ ఈ మాటలన్నీ ఇశ్రాయేలీలతో చెబుతున్నాడు. అక్కడ బాప్తిసం పొందటానికి వచ్చిన వారు కూడా ఎవరు? ఇశ్రాయేలీలేనండి, యూదులేనండి. ఎందుకంటే దేవుడు తప్పిపోయిన తన కుటుంబాన్ని ముందే చేయాలనుకుంటున్నాడు, సరి చేసుకోవాలనుకుంటున్నాడు. తప్పిపోయిన ఆయన కుటుంబం, దూరమైపోయిన ఆయన కుటుంబం, చల్లాచెదరైపోయిన ఆయన కుటుంబాన్ని బాగు చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకే యోహాను గారు కూడా మొట్టమొదటిగా వచ్చి ఎవరికి బోధ చేస్తున్నాడు? ఇశ్రాయేలీలకే బోధ చేస్తున్నాడు, యూదులకే బోధ చేస్తున్నాడు. వాళ్ళు అప్పటికి ఏమనుకుంటున్నారంటే అబ్రహాము మా తండ్రి అని కింద చదవండి వాక్య భాగములు 8వ వచనం 3వ అధ్యాయం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. అంటే అబ్రహాము పిల్లలము అని అనుకుంటున్నారు కానీ వాళ్ళల్లో ఏమి లేదు, మారు మనసు లేదు. చూడండి అక్కడ. అందుకే యోహాను గారు ఏమంటున్నాడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అన్నాడు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అని అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి బాప్తిసం పొందాలంటే అతనిలో ఏం కనిపించాలి? మారు మనసుకు తగిన ఫలము కనిపించాలండి. మేము అబ్రహాము పిల్లలమని అనుకొనుట వలన మీరు పరలోకానికి వెళ్ళరయ్యా, మేము ఇశ్రాయేలీలము అని అనుకొనుట వలన మీరు పరలోకానికి వెళ్ళరయ్యా, మేము యూదులు అని అనుకొనుట వలన మీరు పరలోకానికి వెళ్ళరయ్యా. కాబట్టి ఇప్పటికైనా మారండి, పరలోక రాజ్యము మీకు దగ్గరగా వచ్చింది, పరలోక రాజ్యము సమీపించింది, మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందండి అని వారి మధ్యలో ఆయన ప్రకటన చేసినట్లుగా లేఖనాలలో మనము చూస్తుంటున్నామండి. వాళ్ళు అప్పటి వరకు మేము అబ్రహాము పిల్లలం, మేము అబ్రహాము సంతానం అని అనుకుంటూ ఉన్నారు. అందుకని ఏమన్నాడంటే, కింద ఏమన్నాడో ఒక్కసారి దేవుని వాక్యములో చూడండి ప్రియులారా. కింద ఏమన్నాడో వాక్యములో మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను,
అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల మోయుటకైనను నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. ప్రవచనాలన్నీ కూడా వారి ఎదుట ఎందుకు ప్రియులారా చెబుతున్నారు అనంటే, ఇశ్రాయేలీలు మొదటిగా దేవుని మాట వినాలి, వాళ్ళ ఇంటిలోనికి వెళ్ళాలి. రక్షణ వారి ఇంటి దగ్గర నుంచి రావాలి. మొదటిగా రక్షణ ఎవరి ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలంటే, యేసుక్రీస్తు ఏ జాతిలో ఏ వంశములో పుట్టాడో ఆ వంశములో నుండి రావాలి రక్షణ. ఆ వంశములో నుండి రావాలి. వాళ్ళు వద్దనుకున్నారనుకోండి, తర్వాత వచ్చేది అన్యులకే రక్షణ. వాళ్ళు వద్దనుకున్నా వస్తుంది, ప్రియులారా వాళ్ళు పొందిన ఆ రక్షణ అన్యుల్లోకి వస్తుంది. కానీ ఎక్కడ నుండి ప్రారంభమై రావాలి ఆ రక్షణ? ఇశ్రాయేలులో నుండి ప్రారంభమై రావాలి రక్షణ. గ్రహించండి. ఇక ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కూడా వచ్చాడు కదా, ఆయన కూడా వచ్చి ప్రియులారా ఆయన ఎవరికి బోధ చేశాడు, ఎవరి మధ్యలోనికి వెళ్ళాడు? ఒక్కసారి చూడండి, 4వ అధ్యాయము 17వ వచనం నుండి చదవండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. 23వ వచనం చదవండి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, చాలు. ఎవరి సమాజ మందిరం? సమాజ మందిరాలు ఎవరికి ఉంటాయి? ఇశ్రాయేలీలకే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు సువార్త కూడా ఎక్కడ ప్రకటిస్తున్నాడు? రాజ్యాన్ని గురించిన బోధ ఎక్కడ ప్రకటిస్తున్నాడు? ఇశ్రాయేలులో ప్రకటిస్తున్నాడు. ఎందుకు ఇశ్రాయేలీల మధ్యలోనికే వీళ్ళు వెళ్ళి ప్రకటిస్తున్నారంటే, ముందు తన ఇంటి వారిని ఆయన కాపాడుకోవాలి, తన ఇంటిని వారికి ఆ రక్షణ మార్గాన్ని చూపించాలి. అలా మీరు చదువుకుంటూ వస్తే ఆయన బోధ చేసిందంతా ఎవరి కోసం చెప్పండి? ఇశ్రాయేలు కోసమే చేస్తూ వచ్చాడు. ఆయన తపనంతా ఒకటే, నా ఇంటి వారు కాపాడబడాలి, నా ఇంటి వారు రక్షణ పొందాలి అని అనుకుంటూ వచ్చి, ఇప్పుడు ప్రభువు ఏం చేశాడంటే 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మందిని కూడా ఇద్దరిద్దరినిగా పంపుచు ఎవరి మధ్యలోనికి వెళ్ళమంటున్నాడు? ముందు ఇశ్రాయేలీల ఇంటిలోనికి వెళ్ళండి, ముందు వారి దగ్గరికి వెళ్ళండి. ముందు అన్ని జనుల దగ్గరికి కాదు ముందు వెళ్ళాల్సింది. ముందు వెళ్ళవలసింది సమరయుల పట్టణాలకు కాదు. ముందు ఎక్కడికి వెళ్ళాలి? ఇంట గెలిచి రచ్చ గెలవాలి. అంటే ఇంటిని బాగు చేసుకుని తర్వాత మనం బయటికి వెళదాం అని ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పిలిచి మొట్టమొదటిగా ఇశ్రాయేలీలలో కూడా ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు? నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి అని అంటున్నాడు. అది ఆయన ఉద్దేశం. అంతేగాని అందరికీ ప్రభు కాదు, అందరి కోసం రాలేదు, అందరికీ రక్షణ ఇవ్వటానికి రాలేదు అనేది కాదు అక్కడ ఆయన ఉద్దేశం. అందుచేత అక్కడ వారిని పంపుచు, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకండి, సమరయుల పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. అలాగని అన్యులను రక్షించలేదు ఆయన. అలాగని అన్యులను ఆయన ప్రియులారా బాగు చేయలేదా? అలాగని ఆయన అన్యులను ప్రభు యొద్దకు పిలవలేదా? అంటే వాక్యము వింటున్నటువంటి మనం ఆలోచించాలి. ఇంకా మీరు ఆ మత్తయి సువార్తలోనే మీరు తిరగేస్తే 15వ అధ్యాయంలో కనాను స్త్రీ ఒక ఆమె కనబడుతుంది మనకు. ఆమె అన్యురాలు కదా. ఆమెతో కూడా ఏమన్నాడంటే పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదన్నాడు. అంటే ముందు ఆ రొట్టె ఎవరికి పెట్టాలనుకుంటున్నాడు? పిల్లలకు పెట్టాలి. ఇశ్రాయేలు ఇంటి వారిని రక్షించటానికి నేను వచ్చాను ముందు. చూడండి ఒక్కసారి ఆ వచనం కూడా చదవండి. ఎందుకంటే ఈ వచనాలన్నీ మనకు అర్థం కావాలండి. 15వ అధ్యాయము 24వ వచనం. ఆయన ఇశ్రాయేలు వారి ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అనేను. చాలండి. కనాను స్త్రీ వచ్చిందండి ప్రభు దగ్గరికి, తన కుమార్తె దయ్యం పట్టింది బాగు చేయమని వేడుకుంటుంది.
యేసుప్రభు ఆమెతో ఒక మాట కూడా జవాబు ఇవ్వలేదు. అక్కడ యేసుప్రభు శిష్యులు వచ్చి ఏమంటున్నారంటే, ప్రభువా, ఆమె ఇందాక నుంచి కేక వేస్తుంది, నీ వెంట పడుతుంది, ఏదో ఒక సమాధానం చెప్పి పంపించరాదా అనంటే, అప్పుడు ప్రభువు మాట్లాడుతున్న మాట, అయ్యా, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదు అన్నాడు. అయినా ఆమెను ప్రియులరా పట్టించుకోకుండా ఆమెను విడిచిపెట్టేశాడా? తర్వాత ఆమెతో మాట్లాడా? ఆమె గొప్ప విశ్వాసాన్ని చూశాడా? వెళ్ళు, నీ కుమార్తె బాగుపడుతుందని చెప్పాడా? చెప్పాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? తన ఇంటి వారిని ముందు బాగు చేసుకోవాలి, తన ఇంటి వారి దగ్గర నుండే రక్షణ వెళ్ళాలి. ఎందుకంటే మొదటి నుంచి దేవుడు ఎవరి దగ్గర నుంచి లోకానికి చూపించాలనుకున్నాడు? ఇశ్రాయేలీయుల దగ్గర నుంచే దేవుణ్ణి చూపించాలి. అంత గొప్పగా చూపించాలనుకుని వారి ఎడల గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. నిజంగా ఇశ్రాయేలీయుల ఎడల చేసినన్ని గొప్ప కార్యాలు ఎవరికైనా చేశాడండి? ఎవరికైనా చేశాడా? ఎర్ర సముద్రము 2 పాయలు చేయటం కానీ, మారాను మధురంగా మార్చటం కానీ, నీళ్లు లేనప్పుడు నీళ్లు ఇవ్వటం కానీ, ఆహారం లేనప్పుడు ఆహారం ఇవ్వటం కానీ, వాళ్ళ యొక్క ప్రియుల మార్గములో పగటి వేళ మేఘస్తంభముగా, రాత్రి వేళ అగ్నిస్తంభముగా ఉండి వారిని నడిపించటంలో కానీ, ఇవన్నీ వాళ్ళ జీవితాల్లో చేసిన అద్భుతాలు ఏ జనాంగములోనైనా చేశాడా? చేయలేదండి. ఏ జనాంగంలో చేయలా. ఎందుకు చేయలేదు? నీ దేవుడు ఎంత గొప్పవాడో ముందు నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకున్న తర్వాత ఇతరులకు చెప్పాలి. ఆ శక్తిని వారికి చూపించాడు ఆయన. ప్రియులారా, ఆలోచించండి. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులను ఇశ్రాయేలీయుల యొద్దకు పంపటానికి కలిగిన కారణాలు చాలా ఉన్నాయి. మీకు అర్థం అవటానికి నేను కొన్ని విషయాలే చెప్పాను. ఇప్పుడు చూడండి, ఆయన మీరు నశించిన గొర్రెల యొద్దకి వెళ్ళండి అని చెబుతూ మత్తయి సువార్తలో ఏమంటున్నాడు చూడండి, 7వ వచనం. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి అన్నాడు. పరలోక రాజ్యము ఏమవుతుంది? మీకు దగ్గరగా వచ్చేసింది, మీకు సమీపముగా వచ్చేస్తుంది. అంటే ఎలా వచ్చేస్తుంది సమీపముగా? పరలోక రాజ్యము ఎలా వచ్చేస్తుంది? యేసుక్రీస్తు వారు చనిపోబోతున్నాడు, సమాధి చేయబడబోతున్నాడు, తిరిగి లేవబోతున్నాడు. ఆ లేచిన తర్వాత పరలోక రాజ్యము భూమి మీదే యెరూషలేములోనే ఏం కాబోతుంది? ఆరంభం కాబోతుంది. పేతురు ప్రసంగంతో. ఇక్కడ పరలోక రాజ్యం అంటే మీరేమనుకుంటున్నారు? పరలోకం అనుకుంటున్నారా? పరలోకము వేరు, పరలోక రాజ్యము వేరు. రాజ్యము భూమి మీదే ఉంది. పరలోకంలో దేవుడు ఉన్నాడు, పరలోక రాజ్యం మాత్రం ఎక్కడుంది? భూమి మీద ఉంది. ఆయన సంఘమే రాజ్యం. అంటే ఇదిగో పరలోక రాజ్యము సమీపించబోతుంది అని అంటే, మీ అందరి కొరకు నేను చనిపోబోతున్నాను, సమాధి చేయబడబోతున్నాను, తిరిగి లేవబోతున్నాను. ఇదిగో ఒకానొక సమయములో ఈ యెరూషలేములోని ఎక్కడైతే నేను మరణించానో, ఎక్కడైతే నేను చనిపోయానో, ఎక్కడైతే సమాధి చేయబడి తిరిగి లేచానో, అదే యెరూషలేములో నా రాజ్యము స్థాపించబడబోతుంది. అక్కడే కదా స్థాపించింది. పేతురు గారు వాక్యం చెబుతుండగా 3000 మంది రక్షించబడటం, సంఘం స్థాపన అంటే రాజ్యం స్థాపన అయింది ఎక్కడ? యెరూషలేములోనే కదా. ఆలోచించండి ప్రియులారా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుతున్నాడు. ఏ ప్రవక్త కొరకు మీరు ఎదురు చూచారో, ఏ యేసుక్రీస్తు కొరకు మీరు ఎదురు చూచారో, ఇప్పటి వరకు మీరు ఏ ప్రవచనాలైతే విన్నారో ఆ ప్రవచనం జరగబోతుంది, నెరవేర్చబడబోతుంది. కాబట్టి పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని మీరు ప్రకటించండి. అది ప్రకటించిన తర్వాతే అద్భుతాలు చేయండి అన్నాడు వాళ్ళని. ఒకసారి చూడండి అక్కడ వాక్యములో 7వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. ఆ తర్వాతే రోగులను స్వస్థపరచటం, చనిపోయిన వారిని లేపటం, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయటం, దయ్యాలను వెళ్ళగొట్టటం, ఇవన్నీ తర్వాత. ముందు వాళ్ళకి తెలియాల్సిందేంటి? పరలోక రాజ్యము సమీపించింది. అందుకే యోహాను పరలోక రాజ్యాన్ని గురించే మాట్లాడాడు. యేసుక్రీస్తు వారు
పరలోక రాజ్యాన్ని గురించే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన శిష్యులను, అపోస్తులను పంపిస్తూ కూడా దేని గురించి మాట్లాడమని చెబుతున్నాడు? పరలోక రాజ్యమును గూర్చే మీరు ప్రకటించండి, ఆ తర్వాత మీరు అద్భుతాలు చేయండి. చేసేటప్పుడు ఒక విషయం, ఉచితంగా ఇచ్చాను నేను మీకు అధికారం, ఉచితంగా చెయ్యండి అని అన్నాడు. అంతేనా? ఉచితంగా ఇవ్వబడింది. చదవండి నాకు వచనం, 8వ వచనంలో. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి అని అన్నాడు. రేట్ ఏమైనా కట్టమన్నాడా? పలానా రోగి బాగైపోతే ఆ రోగి దగ్గర ఇంత డబ్బు తీసుకోండి అని అన్నాడా? ఒక వ్యాధి బాగుపడింది, మీరు బాగు చేశారు, బాగుపడితే ఫీజు ఎంత తీసుకోండి అని అన్నాడా? నేటి జనాంగాల వలె. ఏవండి ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. మీరు ఉచితంగా పొందారు, ఇదంతా ఉచితంగా ఇచ్చాను నేను, ఉచితంగానే మీరేం చేయాలి? అది జరిగించాలి అని వారికి చెబుతూ ఇంకొక సంగతి చెప్పాడు. మీరు వెళ్ళేటప్పుడు మీ సంచులలో బంగారము గాని, వెండి గాని, రాగి గాని, ప్రయాణము కొరకు జాలినైనను, 2 అంగీలనైనను, చెప్పులనైనను, చేతికర్రనైనను సిద్ధపరచు కొనకుడి అని అన్నాడు. ఎందుకని? వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు, ఇశ్రాయేలీలు ప్రయాణం చేసేటప్పుడు, ఇశ్రాయేలీలు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ తీసుకెళ్తారండి. వాళ్ళ ప్రయాణాలలో ఇవన్నీ తీసుకెళ్తారు. ఎప్పుడు ఏ అవసరత జరుగుతుందో తెలియదు, ఏ అవసరత వస్తుందో తెలియదు. కాబట్టి బంగారము, వెండి ఇవంతా కూడా ఎందుకు వాళ్ళ సంచుల్లో తీసుకెళ్తారంటే, ఎక్కడైనా ఏదైనా జరగరానిది జరిగితే, వాళ్ళకి ఏదైనా అవసరమైతే వీటిని కుదువ పెట్టేవాళ్ళు. మార్గమధ్యంలో వీటిని కుదువ పెట్టి ప్రియులారా వాళ్ళ జీవితాల్లో కాలాన్ని, వారి యొక్క బ్రతుకులలో జరిగే కార్యాలను వాళ్ళు సమసిపోయేటట్లుగా చేసుకునేవారు అన్నమాట. ఇవన్నీ తీసుకొని వెళ్ళేవారు. చేసుకున్న చెప్పులు గాక మళ్ళీ ఇంకో జత చెప్పులు, 2 అంగీలు, ఇవన్నీ తీసుకుని వెళుతూ ఉండేవాళ్ళు. మార్గములు అవసరం కదా. ఎందుకంటే వీళ్ళు వేటి మీద, వాహనాల మీద ప్రయాణం చేయట్లేదు. వాళ్ళు ప్రయాణం చేసేది దేని మీద అంటే నడిచే వెళ్ళాలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా. అందుచేత ఇవన్నీ తీసుకుని వెళ్ళేవారు. ఇప్పుడు ప్రభువు ఏమంటున్నాడంటే, వాటిని మీరు తీసుకొని వెళ్ళకండి. ఇప్పుడు మీరు ఎవరనుకుంటున్నారు? పనివారు. చూడండి అక్కడ ఏమన్నాడు? పనివారు మీరంతా. ఎవరికి పనివారు? దేవుని ఎదుట పనివారు, దేవుని పని వాళ్ళు మీరంతా. అంటే ఇప్పుడు అపోస్తులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, దేవుని పని చెయ్యటానికి. మీరంతా పనివారు. పనివాడు దేనికి పాత్రుడు? పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? పని చేసినటువంటి వాడికి ఆహారం పెట్టాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఉంది. అంటే మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో, ఎక్కడైతే పని జరిగిస్తున్నారో, ఆ పనికి వాళ్ళే మీకేమివ్వాలి? ఆహారం ఇవ్వాలి, మిమ్మల్ని చూసుకోవాలి. మీకు అంగీ కావాలంటే అంగీ ఇవ్వాలి, చెప్పులు కావాలంటే చెప్పులు ఇవ్వాలి. ఇదిగో మీకు ఆహారం కావాలంటే ఆహారం పెట్టాలి. పనివాడు జీతమునకు పాత్రుడు. కాబట్టి ఇవన్నీ మీరు తీసుకెళ్ళకండి అని వారితో చెబుతున్నట్లుగా లేఖనాలలో మనము చూస్తున్నాం ప్రియులారా. వీరు వెళ్ళిన తర్వాత అవి అలా వెళుతున్నటువంటి సమయంలో వీళ్ళు ఏ పట్టణములోనైనా, ఏ గ్రామములోనైనా ప్రవేశించేటప్పుడండి, వీళ్ళు అక్కడ ఉన్నటువంటి వారందరినీ పరిశీలన చేయాలండి. వెళ్ళిన తర్వాత ఎవరు యోగ్యుడు, ఎవడు అయోగ్యుడు, ఎవరు యోగ్యులు అంటే, ఒక సేవకుణ్ణి చేర్చుకోవటానికి, ఒక శిష్యుణ్ణి చేర్చుకోవటానికి ప్రియులారా ఏముండాలో తెలుసండి? యోగ్యత ఉండాలి. యోగ్యత ఉండాలి. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలుగా పిలువబడుతున్నారు. దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వీరు యోగ్యులుగా ఉండాలండి. యోగ్యులుగా ఉండి, ఇదిగో ఆ పట్టణములో యోగ్యులైనటువంటి వారి దగ్గరే వీళ్ళు నివాసం చేయాలి. అదే ప్రభు చెబుతున్నాడు. ఒకసారి చదవండి ఆ మాటలు, 11వ వచనం. మరియు
మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించున్నప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేయాలి. వీళ్ళు మొట్టమొదటిగా గ్రామంలోకి వెళ్ళినా పట్టణంలోనికి వెళ్ళినా ఎవరి గురించి విచారణ చేయాలి? అయ్యా, ఈ గ్రామంలో ఎవరు యోగ్యులు? ఒక శిష్యుడుగా మేము ఉండటానికి, ఒక దేవుని పనివాడిగా మేము ఉండటానికి, ఒక దేవుని దాసుడుగా మేము ఉండటానికి ఎవరు యోగ్యులు? ఈ యొక్క గ్రామములో గాని ఈ పట్టణములో గాని ఎవరు యోగ్యులుగా ఉంటారు? విచారణ చేయాలి. అప్పుడు చెప్పాలి వాళ్ళు, అయ్యా ఫలానా వాళ్ళు యోగ్యులయ్యా మిమ్మల్ని చేర్చుకోవటానికి అని చెప్పాలి వాళ్ళు. అదే అక్కడ చెబుతున్నాడు, యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చెయ్యాలి. ఎవరు యోగ్యుడో విచారణ చెయ్యాలి. విచారణ చేసిన తర్వాత వాళ్ళు ఎన్ని రోజులున్నా వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. ఇప్పుడు ఆ బోధకునికి కావలసినవన్నీ ఎవరు పెట్టాలి? ఆ యోగ్యుడే పెట్టాలి. ఎందుకంటే సామర్థ్యం కలిగిన వాడు కనుక ఆ వ్యక్తి పెట్టాలి. వెళ్ళిపోయేంత వరకు వాళ్ళకి అవసరతలన్నీ తీర్చాలి. ప్రియులారా, ఆలోచించండి. దేవుని యొక్క వాక్యములో ప్రభువు తన శిష్యులను పిలిచాడు. వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టుకొని వచ్చాడు. వారు దేవుని పని చేయాలని నిర్ణయించాడు. దేవుని పనితో పాటు వాళ్ళ అవసరతలు కూడా ఎవరు తీరుస్తున్నారు చెప్పండి? దేవుడు తీర్చాలని ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు. మీరు వెళ్ళండి, పని చేసేయండి, వచ్చేయండి అనలేదు ఆయన. పనివాడు జీతమునకు పాత్రుడు. ఆహారం పెట్టాలి. ఎవరికైతే మీరు ఆహారం బోధ చేస్తున్నారో, ఎవరికైతే దేవుని మాటలు చెబుతున్నారో వాడు తప్పనిసరిగా మంచి పదార్థాలలో మీకు వంతివ్వాలి. అదే పౌలు గారు చెబుతాడు. ఒకసారి గలతీలకు రాసిన పత్రికలోనికి రండి. గలతీలకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్యములో మనము చూస్తే 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో ఏమివ్వాలి? ఎవరికివ్వాలి? ఎవడైతే వాక్యం వింటున్నాడో వినేవాడు ఉపదేశించేవాడికి, వినేవాడు వాక్యము వినేవాడు ఉపదేశించేటువంటి వానికి మంచి పదార్థాల్లోనా లేకపోతే మనకు అవసరం లేని వాటిలోనా? ఏమండి, మంచి పదార్థాలలో ఇవ్వాలి అన్నాడు. మంచి విషయాలలో భాగం ఇవ్వాలి, సద్విషయాలలో భాగం ఇవ్వాలి. ఆలోచించండి. మరి మనం మంచి విషయాలలో భాగం ఇస్తున్నామా? మంచి వాటిని ఇస్తున్నామా? దేవునికి మంచి వాటిని ఇస్తున్నామా? ఏమండి, మొన్న ఆదివారం ఎవరో ఒక 500 రూపాయలు కానుకేశారండి. అది ఎప్పుడుదో తెలుసా? పాద్ది. ఇదేంటి 500 ఇట్లా ఉందని చెప్పి చూస్తే పాతదనమాట. మరి ఎప్పటి నుంచి దాశారో వాళ్ళు వేస్తే అప్పుడు మా పింకీ వచ్చి నేను ఆడుకుంటా ఇయ్యని తీసుకెళ్ళిపోయింది 500. మరి ఎందుకు పనికిరాదు కదా? ఎందుకు? ఏవండి, ప్రతి ఆదివారం మరి ఎవరింట్లో ఉన్నాయో కానీ 2 ముక్కలు చిరిగిపోయినటువంటి 20 రూపాయలు, 2 ముక్కలు చిరిగిపోయిన 10 రూపాయలే వేస్తున్నారు కానుక. వచ్చినప్పుడల్లా ఇదిగో హరితాకిను నవ్యకు కూడా చూపించాను చూడండి. పోయిన వారం వాళ్ళు మా ఇంటికి వచ్చారు, అందుకే అప్పుడే నేను లెక్కేస్తున్నాను. వాళ్ళిద్దరు చూడమ్మా ప్రతి వారం వేస్తున్నారు, ఎవరో మీరేమన్నా వేస్తున్నారా అని అడిగాడని. ఏమంటే, కానుకలు లేకపోతే వెయ్యొద్దు. మన చేతిలో లేకపోతే వెయ్యొద్దండి. దానికి దేవుడేమి ఆయన నింద వెయ్యడు. వెయ్యలేదేంటి అని ఆయన నింద వెయ్యడు. కానీ వేసేది మంచి పదార్థమై ఉండాలి, మంచిదై ఉండాలి. అది మనము ఎవరికి ఇస్తున్నాము అనేది మనము తెలుసుకోవాలి. ఎందుకు ఉపయోగము లేనివి కాదు, మంచి పదార్థములన్నిటిలో మంచి వాక్యం అందిస్తున్నప్పుడు, మంచి ఉపదేశము నీకు ఇస్తున్నప్పుడు నువ్వేమివ్వాలి? మంచివేమివ్వాలి. లేదండి అని అన్నావు అనుకో, కిందంటాడు. ఒకసారి వాక్యములో ప్రియులారా మనము చూస్తే 7వ వచనం చదవండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు.
మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు. ఏమి విత్తుతామో అదే పంట కోస్తామండి మనం. ఏది మనము దేవుని దగ్గర ప్రియులారా ఏది విత్తుతామో అదే పంట కోస్తాం కదా. అది మనకు తెలుసు కదా, తెలిసిన విషయమే. సొర విత్తనం వేసామనుకోండి, అందులో నుంచి మామిడికాయలు రావాలని కోరుకుంటామా? మామిడి విత్తనం వేసామనుకోండి, ఇందులో నుంచి ములక్కాయలు రావాలని కోరుకుంటామా? ఏమండి, ఏ విత్తనం వేస్తే ఆ ఫలాలే కోస్తాం. మంచి విత్తనం వేస్తే మంచి ఫలాలు కోస్తావు, పనికి మాలిన విత్తనాలు వేస్తే పనికి మాలిన ఫలాలే కోస్తాం. మంచి విత్తనము నుండి చెడు ఫలాలు, చెడు ప్రియులారా దాని నుండి మంచి ఫలాలు మనం కోరుకోకూడదు. అదే అంటాడు మత్తయి సువార్తలో చూడండి ఒక్కసారి. దైవ గ్రంథములో మనము చూస్తే ప్రియులారా, మత్తయి సువార్తలో వ్రాయబడినటువంటి విషయాలు మనము చూడగలిగితే, మత్తయి సువార్తలోని 5వ అధ్యాయము ప్రియులారా వ్రాయబడినటువంటి విషయాలు, క్షమించండి 7వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 16వ వచనం నుండి చదవండి. మీ వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజురు పండ్లైనను కొయ్యుదురా, అలాగునని ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకొందురు. ఏవండి, అబద్ధ ప్రవక్తలను గురించి మాట్లాడుతూ అక్కడ అనేక రకాలైనటువంటి గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్లను గురించి మాట్లాడుతున్న మాటలు. ఏ చెట్టు నుండి ఏ ఫలాలు మనం కోరుకుంటాం? పల్లేరు చెట్టు నుండి అంజూరపు పండ్లు కావాలని మనం కోరుకోము, వారి ఫలముల వలన తెలియబడుతుంది వారి జీవితం అన్నాడు. ప్రియులారా, మరి జీవితములో ఎప్పుడైనా ఏ సమయంలోనైనా మనము దేవునికి ఇచ్చేది, దేవుని కోసం ఇచ్చేది మంచిదై ఉండాలి, అది ఉపయోగము లేనిదై ఉండకూడదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు గనుక యోగ్యుడైన వాడెవడో అక్కడికి వెళ్ళండి, అక్కడ మీరు ఉన్నంతకాలం అక్కడే ఉండండి అని అన్నాడు. ఒకవేళ మీరు ఆ ఇంటిలో నుంచి వచ్చేటప్పుడు ఒక మాట చెప్పిరండి అన్నాడు. 13వ వచనం చదవండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు. అదేంటి? యోగ్యమైనదని విచారించే కదా వెళ్ళింది. ఏవండి, యోగ్యమైనది అని విచారించే కదండి వెళ్ళింది ఆ ఇంటికి. మరి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం వారికి వెళుతుంది, యోగ్యము కాకపోతే మీ సమాధానం మీ వెంట వచ్చేస్తుందంటాడేంటి అంటే, ఇన్ని రోజులు ఉన్న తర్వాత, ఒక రోజు అంటే ఎవరైనా చూస్తారు, 2 రోజులంటే పర్వాలేదు అనుకుంటారు, 3 రోజులు అనుకుంటే ఇక కొంచెం తగ్గిపోద్ది, 4వ రోజు నుంచి ఏమైపోతుంది వాళ్ళ మనసు? ఏంట్రా బాబు వచ్చారు కానీ కదలటం లేదు, వెళ్ళటం లేదేంటి, ఇక్కడే టెస్ట్ వేసుకుని కూర్చున్నారు, వీళ్ళకి మనం ఎక్కడుండి పెట్టాం, వీళ్ళ అవసరతలన్నీ మనం ఎక్కడ తీర్చాం అని ఆలోచనలు వస్తే రావా? మనకు వస్తే రావా? మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకో, మొదటి రోజు ఆనందం, 2వ రోజు ఏంటి, 3వ రోజు, 4వ రోజు, ఇక వాళ్ళు వెళ్ళటం లేదనుకోండి, వెళ్ళేటట్టుగా చేస్తాం మనం. వాళ్ళంతటికి వాళ్ళే వెళ్ళిపోయేటట్టుగా చేస్తాం కదా మనం. ఏమండి, దానివల్ల ఏమన్నా ఉందా? వాళ్ళు వచ్చారు, 4 రోజులు ఉన్నారు, చక్కగా 4 రోజులు తృప్తిగా చూసి పంపించామనుకోండి, అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి ఏమని చెప్పుకుంటారు? మా అక్కోళ్ళ ఇంటికి వెళ్ళాను, మా అన్నోళ్ళ ఇంటికి వెళ్ళాను, చాలా బాగా చూసుకున్నారు, చాలా మంచిగా చూశారు మమ్మల్ని, ఇంకా 4 రోజులు ఉండమన్నారు అని చెప్పుకుంటారు.
అదే మనం ముఖం మార్చుకొని అలా ఉన్నామనుకోండి. ఏమండి, యాకోబు విషయంలో కూడా అదే జరిగింది. మీకు తెలుసా? యాకోబు గారు లాభాను ఇంట్లో ఉంటే నిన్న మొన్నట్లాగా లేదంట లాభాను ముఖం. ఒకసారి చూడండి ఆ మాటలు బైబిల్ గ్రంథములో ఆదికాండం ప్రియులార వాక్యములో మనము చూడగలిగితే, యాకోబు తిరిగి రావటానికి కారణం ప్రియులార చూశాడండి. వాళ్ళ జీవితాలను చూశాడు, వాళ్ళ మనసులు చూశాడండి. ఒకసారి మనం బైబిల్ గ్రంథములో చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఇలా ఉంటాయి. 31వ అధ్యాయము 31వ అధ్యాయము దేవుని వాక్యములో మనము చూస్తే 2వ వచనం. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా చూసారా, లాబాను ముఖం ఎప్పుడు ఉన్నట్టుగా లేదంట. ఏమైపోయింది? ఇక ఎప్పుడు వెళ్ళిపోతాడు రా బాబు అన్నట్టుగా ఉందన్నమాట. అందుకే ఏమంటున్నాడు, మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న వండినట్లు, నిన్న బాగానే ఉంది, మొన్న బాగానే ఉంది, కానీ ఏమైపోయింది ఆ రోజు ఆ టైంలో ప్రియులారా, అది చాలా ప్రియులారా ముఖము మార్చేశాడన్నమాట. ఇక అల్లుడి మీద ముఖం మార్చేశాడు. ఇక వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. మీరు అధ్యాయం అంతా చదివితే 30 అధ్యాయాలు చదివితే ఆ మాటలు అర్థమవుతాయి. వాళ్ళ బామ్మరుదులు అలాగే ఉన్నారు ప్రియులారా. చివరికి లాభాను కూడా అలాగే ఉన్నాడు. అందుకే ఇక లాభం లేదు, ఇక్కడ ఉండటం మంచిది కాదు, ఈ సమయంలో వెళ్ళిపోవటం మంచిది అని చెప్పబెట్టుకుని వెళ్ళిపోయాడు యాకోబు. ఏవండి, యాకోబు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు యాకోబుని ఎలా చేర్చుకున్నాడు లాబాను? ఆనందంతో, సంతోషంతో. ఎన్నో దినాలకు వచ్చాడు మా యొక్క బంధువు, రక్త సంబంధి ఇతడు, బయట ఉంటవేంటి, లోపలికి రండి, లోపలికి రా, నా ఇంట్లోనే ఉండు, నా పిల్లనే పెళ్లి చేసుకో అన్నాడు. ఇప్పుడు ఎట్లా ఉంది మొహం? నిన్న మొన్న ఉన్నట్టు లేదట. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతాడు రా బాబు అన్నట్టుగా ఉందట. అంతేనండి ప్రియమైన దేవుని పిల్లరా. కనుక ఇక్కడ ప్రభు చెబుతున్న మాట అదే, మీరు అక్కడ ఉన్నంత వరకు ఆ ఇంట్లోనే ఉండండి. మీరు వచ్చేటప్పుడు నిజంగా ఆ ఇల్లు యోగ్యమైనదై మిమ్మల్ని బాగా ప్రేమించి, దేవుని సేవకుడు, దేవుని పరిచర్య చేయడానికి వచ్చారు, దేవుని శిష్యులు, వీళ్ళ అపోస్తలులు, మనం చేర్చుకోవాలి వీళ్ళని, వీళ్ళకి మనం పరిచర్య చేయాలి అనేటువంటి ఒక మంచి మనసుతో వాళ్ళు పని చేస్తే ఆ ఇంటికి ఆ సమాధానం వెళుతుంది. అది యోగ్యమైన ఇల్లు అన్నాడు. ఒకవేళ అది అయోగ్యమైనదైతే ఏమైపోతుంది? మీ సమాధానము మీ ఇంటే మీ వెంటనే వచ్చేస్తుంది అని ప్రియులార చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అంటే వీళ్ళు శుభము అని చెబుతున్నారు ఆ ఇంటికి. శుభం ఎందుకు శుభం అని చెప్పాలి? ఆ ఇంటికి వాళ్ళకి పరిచర్య చేశారు, వాళ్ళకి ఎంతగానో ప్రేమతో అన్ని విధాల సహాయపడ్డారు. కాబట్టి శుభం అని చెప్పండి ఆ ఇంటికి. శుభం. ఒక సేవకుడు ఒక ఇంటికి శుభం అని చెప్పటం నిజంగా అది చాలా గొప్ప విషయం అండి. అది తేలిగ్గా తీసుకోకూడదండి మనం. శుభం అని ఒక దైవ సేవకుడు మన ఇంటి గురించి చెప్పాడు అని అంటే అది నిజంగా దీవెనండి మనకు. అది మనకు ఆశీర్వాదం అండి. అది ప్రియులారా గమనించండి. మీరు చెప్పండి, అది యోగ్యమైనదైతే దాని వలన వాళ్ళు ప్రతిఫలం పొందుతారు. లేదు అని అనుకుంటే మీ సమాధానం మీ వెంటే వచ్చేస్తుంది. ఇటువంటి పరిస్థితులలో ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు, ఏ గ్రామానికైనా వెళ్ళినప్పుడు, ఏ పట్టణానికైనా వెళ్ళినప్పుడు ఎవడైనా మిమ్మును చేర్చుకోలేదనుకో, చూడండి అక్కడ ఏమన్నాడు వాక్యములో మనము చూస్తే 14వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపి వేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వదగిన యుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి ప్రియులారా, ప్రభువు మాట్లాడుతున్న తన శిష్యులకు చెప్పి పంపిస్తున్న మాటలు. మిమ్మల్ని ఎవరు చేర్చుకోలేదో, ఏ పట్టణములో మీ మాట ఎవరైతే వినలేదో మీరేం చేయమన్నాడు?
మీరు ఆ పట్టణాన్ని, ఆ గ్రామాన్ని లేక ఆ ఇంటిని విడిచి వెళ్ళేటప్పుడు మీ పాదధూళి దులిపేయరండి. ఒక దైవ సేవకుని యొక్క పాదముల నుండి పడే ధూళి చాలా విలువైందండి. ఒక అపోస్తులుని యొక్క నిజమైన దేవుని కొరకు బ్రతికే వ్యక్తి యొక్క పాదధూళి చాలా విలువైందండి. ఎందుకో తెలుసా? ఆయన సువార్త చేయువాని పాదములు అతి సుందరములు అని అన్నాడు. సుందరముల నుండి ప్రియులర పడేటువంటి పాదధూళి అది. ప్రభు పని కొరకు వెళ్ళి ప్రయాసపడిన పాదధూళి అది. మోకాళ్ళు వేసి ప్రార్థించినటువంటి పాదధూళి అది. దేవుని కొరకు జీవితాన్ని సమర్పించుకొని ప్రయాణించిన పాదాల ధూళి అది. అది మన విమర్శ దినమందు మన మీద సాక్ష్యం పలుకుతుందట. ఏంటది? పాద ధూళి అన్నాడు. చూడండి, పాద ధూళి ఏంటండి? ధూళిని కూడా దేవుడు సాక్ష్యంగా నిలబెడతాడా? నిలబెడతాడు. విమర్శ దినమందు అన్నాడు. చూడండి అక్కడ, విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రాల పట్టణం ప్రదేశముల యొక్క గతి ఏవండి? సొదొమ గొమొర్రాల పట్టణం పరిస్థితి ఎంత భయంకరమైందండి? ఎంత భయంకరమైంది? అగ్ని గంధకాలతో ఏం చేశాడు? ఆ పట్టణాలను దేవుడు కాల్చేశాడు. పాపము విస్తారమైనప్పుడు, పాపము భయంకరమైనటువంటి రీతిలో ఆ పట్టణాలలో కనబడినప్పుడు, ఆ పాపము పరిపూర్ణతగా దేవునికి కనబడినప్పుడు, దేవుడు ఆ పట్టణాలను అగ్ని గంధకాలతో కాల్చివేశాడు కదండి. కాల్చివేశాడు. నేటికి అది మన ముందు, మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంది కదా. సొదొమ గొమొర్రాల పట్టణం అగ్ని గంధకాలతో కాల్చబడి అది మొలకలు లేని పట్టణాలుగా, పంట పండని పట్టణాలుగా, ప్రజలు నివసించని పట్టణాలుగా, మృత సముద్రముగా నేటికి మనకు చారిత్రకమైన ఆధారంగా మిగిలిపోయి ఉంది కదండి. ఆ పట్టణం ఉంది కదా. దానికంటే కూడా అదే కొంచెం ఓరవదగిందిగా ఉంటదట. ఏది? దేవుని సేవకునిగా చేర్చుకొని దేవుడు ఇచ్చే సమాధానము, దేవుని మాట వినక, దేవుని శుభాన్ని తీసుకోకుండా, దైవ సేవకుడిని లేక దేవుడు పంపినటువంటి వ్యక్తిని బయటికి నెట్టివేస్తే ప్రియులారా అది ఎలా ఉంటుందట? సొదొమ గొమొర్రాల కంటే కూడా భయంకరంగా ఉంటుందట. అంటే అదే కొంచెం ఓరవదగిందిగా ఉంటుందట. అంటే అంత భయంకరమా? అవును ప్రియులారా, దేవుడు శిష్యులను పిలిచి ఏర్పాటు చేసుకొని అధికారం ఇచ్చి వారిని పంపిస్తూ వెళ్ళండి అని చెబుతూ వాళ్ళతో చెప్పినటువంటి మాటలు చూడండి ఎంత గొప్పవో. కాబట్టి దేవుడు పంపిన మనుషుడు చాలా గొప్పవాడు. దేవుని చేత బోధించబడుతున్నటువంటి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు సామాన్యుడు కాదు అని మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. చూడండి, ప్రభువు ప్రజలకు ఏం తెలియాలో తెలియచేయమన్నాడు. ప్రజల యొద్దకు వెళ్ళినప్పుడు మీకు ఏ అవసరత ఉందో అది నేను తీరుస్తాను. ఎలా తీరుస్తాను అంటే ఇదిగో ఈ విధంగా తీరుస్తాను అని చెప్పాడు. వెళ్ళిన తర్వాత మీరు ఏ ఇంటిలో నివాసం చేయాలో చెప్పాడు. నివాసం చేసిన ఇంటికి మీరు వచ్చేటప్పుడు ఊరకనే రావటం కాదు, ఆ ఇంటికి శుభమని చెప్పిరండి అన్నాడు. ఆ ఇల్లు యోగ్యమనేదైతే ఆ సమాధానానికి అది అర్హురాలుగా ఉంటుంది. ఆ ఇల్లు అర్హత కలిగిందిగా ఉంటుంది. లేదు అని అనుకుంటే ఆ ఇల్లు సొదొమ గొమొర్రా పట్టణము కంటే కూడా చాలా భయంకరంగా మారిపోతుందట. ప్రియులారా, దేవుని మాటలు ఎంత సత్యమైనవో తెలుసా? తన ఇంటి వారి విషయంలో దేవుడు తీసుకున్న బాధ్యత ఎంత గొప్పదో తెలుసా? తన ఇంటి వారి విషయంలో ప్రభువు తీసుకున్నటువంటి ఆ ప్రాముఖ్యత ఎంత గొప్పదో మీరు ఆలోచించారా? తన ఇంటి వారి రక్షణ విషయంలో దేవుడు తీసుకున్న నిర్ణయం అది. ఎందుకంటే క్రొత్త నిబంధన చేయబోతున్నాడు కనుక ఆ క్రొత్త నిబంధన ఈ పాత నిబంధనను భంగము చేసిన వారి యొద్ద నుండి ప్రారంభమై వారి బ్రతుకులు మారాలని, వారి బ్రతుకులలో మళ్ళీ ఆ దేవుడు కనపరచబడాలని దేవుడు మొదటి నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది.
అందుకే మొట్టమొదటిగా యెరూషలేములో దేవుని సువార్త ప్రకటించబడింది ఇశ్రాయేలీయులకి. మొట్టమొదటిగా దేవుని రాజ్యం ఏర్పడింది కూడా ఎవరి ద్వారా? ఇశ్రాయేలీల రక్షణ ద్వారానే. ఆ 3,000 మంది ఎవరు అనుకుంటున్నారు? పేతురు గారు వాక్యం చెప్పగా 3,000 మంది రక్షించబడ్డారు. ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు ఇశ్రాయేలీలే. ఆ ఉద్దేశం అండి అది. అంతే తప్ప ఆయన ప్రియులారా ఏదో ఆయన అన్యులకు దేవుడు కాదు, ఆయన ఇశ్రాయేలీలకే ప్రభువుగా వచ్చాడు ఆయన, కాబట్టి ఇశ్రాయేలీల కోసమే ఆయన మరణిస్తాడు అనేది కాదండి. ఆయన అందరికీ ప్రభువే. తర్వాత ఆయన ఎలాగూ అన్యుల మధ్యలోనికి వెళతాడో మనం చూస్తాం ఈ మత్తయి సువార్తలో. కానీ ఈ మత్తయి సువార్తలో ఎందుకు యూదుల కొరకే, ఇశ్రాయేలుల కొరకే ప్రియులారా మత్తయి గారు రాశాడంటే, అసలు ఈ మత్తయి సువార్త చెప్పబడింది ఎవరి కోసం? ఇశ్రాయేలీల కోసం చెప్పబడింది. ఇశ్రాయేలీల కొరకు చెప్పబడినప్పుడు, ఇశ్రాయేలీలకు ఈ సువార్త వ్రాసినప్పుడు, ఇశ్రాయేలీలకు మత్తయి గారు తెలియచేయాలని దేవుడు ఆశించినప్పుడు, మరి వాళ్ళ గురించి రాయక ఇంకెవరి గురించి రాస్తాడు చెప్పండి? కాబట్టి బైబిల్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. దేవుని మాట తప్పిపోదు, అన్నీ ఒక్క మాట కూడా తప్పిపోదు, అన్నీ నెరవేరేవి. అన్నీ ఎంత గొప్పవంటే ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఒక సున్న అయినా ఒక పొల్లు కానీ ప్రియులారా అది తొలగిపోదండి. ఆకాశం గతించిపోవచ్చు, భూమి గతించిపోవచ్చు, కానీ ఆయన మాటలు గతింపని మాటలు. కానీ అర్థం చేసుకోవటంలో పొరపాటు మనది. మనం అపార్థం చేసుకుంటున్నాము చాలా విషయాల్లో, అక్కడ పొరపాటు మనం పడుతున్నాము. కానీ వాక్యము ఎప్పుడు అసత్యము కాదు, వాక్యము సత్యం. వాక్యములో ఒక సున్నా కానీ ఒక పొల్లు కానీ అది ఏమాత్రము కూడా జరగకుండా ఉండదు, అది గతించదు, అది నెరవేరుతుంది అనే విషయం మనం అర్థం చేసుకొని వాక్యానికి దేవుడు ఎంత శక్తి ఇచ్చాడో మనం తెలుసుకుందాం. ప్రియులారా, మన కొరకు ప్రార్థిస్తున్న వారిని, మనకు వాక్యాన్ని బోధిస్తున్న వారిని, మన ఇంటికి వస్తూ దేవుని మాటలు చెబుతున్న వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం, ప్రేమతో చేర్చుకుందాం, ప్రేమ కలిగినటువంటి వారినిగా వారిని పంపిద్దాం. అది మన జీవితానికి ఆశీర్వాదం. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి నాయన మరొకసారి మత్తయి సువార్తలో 10వ అధ్యాయములో 5వ వచనము నుండి వ్రాయబడిన కొన్ని సంగతులు ప్రభువా మేము లేఖనాలలో నుండి చూచాం. ఏదైతే మేము ప్రభువా విన్నామో దానిని మేము పాటించేవారిగా, ఆ వాక్యానుసారముగా బ్రతికేవారిగా మీరు మమ్మలను చెయ్యండి నాయన. మీ కృపలో మమ్మలను బలపరచండి, భద్రపరచండి. నీ చిత్తములో మా గృహాలు, మా జీవితాలు యోగ్యకరమైనవిగా ఉండటానికి, యోగ్యకరమైన గృహాలుగా ఉండటానికి, శుభమును తీసుకునే అర్హత కలిగిన గృహాలుగా ఉండటానికి, సమాధానమును పొందే గృహాలుగా ఉండటానికి తగిన సహాయము చేయండి. విమర్శ దినమందు సొదొమ గొమొర్రాల పట్టణముల యొక్క గతి కంటే అవే ఓర్వదగినవై ఉన్నట్టుగా కనబడుతుంది. అట్టి స్థితి మేము తెచ్చుకోవద్దు నాయన. నాయనా, మీ యొక్క సేవకుల పాదధూళి నాయన దులిపివేయబడినట్లుగా మా గృహాలు ఉండొద్దు. సమాధానము తీసుకునేటట్లుగా నాయన, శుభమును తీసుకునేటట్లుగా ఉండటానికి తగిన సహాయము చేయండి. యోగ్యమైన జీవితాలు, యోగ్యమైన కుటుంబాలుగా మా కుటుంబాలను చేయండి. నీ మాట వినే కుటుంబాలుగా చేయండి. నీ మాటకు లోబడే కుటుంబాలుగా చేయండి. నీ మాటల ప్రకారం బ్రతికే వారిగా మమ్మల్ని చేయండి. మీ సన్నిధి మాతో కూడా ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వేళ మీ మాటల కంటే మించిన మాటలు ఎక్కడ మాకు దొరకవు నాయన. అవి ఎంతో గొప్ప మాటలు, మీ సేవకుని ఆదరించే మాటలు, భద్రపరిచే మాటలు, సరిచేసే మాటలు, జాగ్రత్త పరిచే మాటలు, నిత్య జీవాన్ని కలిగించే ఈ మాటలను మేము విడిచిపెట్టక ఎల్లప్పుడూ వాటిని పొందుకొని మీ నుండి మేలు పొందేవారిగా కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, మీ కృపలో బలపరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, తిరిగి నాయన ఈ రాత్రి మా ప్రయాణములో కూడా తోడుగా ఉండి, వరంగల్లో జరిగే కూడికలో, అలాగే సిద్దిపేట జరిగేటువంటి నాయన పాస్టర్స్ ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో కూడా
మీరు మాకు తోడుగా ఉండి బలహీనుడనైన నన్ను మీరు బలపరిచి వాడుకోండి. మీ శక్తి చేత నింపండి. మరలా తిరిగి వచ్చు వరకు మీ సన్నిధి మాతో ఉంచి మీ కృపలో క్షేమకరమైన ప్రయాణం ఇచ్చి మేము ఎక్కడికి వెళుతున్నా నీకు మహిమకరముగా ఉండునట్లు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.